హాయ్ ఫ్రెండ్స్, డీజే కాన్లెట్ వెలింగ్ వర్క్స్. ఈరోజు జిందాల్ బ్లూ లేకులు టచ్ వేస్తున్నాం అనమాట. ఇది ఎల్ షేప్ తీయాలి. దీన్ని ఎల్ షేపు వెలింగ్ వర్క్స్ అయిపోవచ్చు. నిలువు పైపు వేసాము. ఇంకో పైపు ఉంది వేయాల్సింది. అది వేసిన కానీ ఇద్దరు పక్క వచ్చేదానికి ఇంకో పైపు వేస్తాం, మూడో పైపుని. ఆ మ్యాట్ ఎందువల్ల అంటే పక్కన పురి ఉంది. పురి ఉండడం వల్ల నొప్పి రావలేదు, దాని మీద పడతాయి అని చెప్పేసి పురి కాలిద్దని చెప్పేసి మ్యాట్ అడ్డం పెట్టాం అనమాట. మ్యాట్ అడ్డం పెట్టి అప్పటికి ఆల్రెడీ ఫైర్ అవ్వగానే ఇక వర్షం పడింది. ఈ లోపలనే వర్షం పడడం వల్ల మాకు ప్లస్ అయింది. కాకపోతే ఏమన్నా ఎంత వచ్చేస్తూ ఉంది అప్పటికి చేస్తున్నా కానీ జాయింట్ కట్టేస్తున్నాం. అప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది. వర్షం పడేటాక తప్పనిసరి చేస్తున్నాం. అయితే మాత్రం వర్క్స్ అదిరిపోయింది. అయితే మాత్రం ఎత్తనే ఉంది, షాక్ కొట్టింది. కానీ పని చేస్తున్నాం, పని మాత్రం ఆపలేదు. జాయింట్లు అయిపోగానే పైపులు ఎక్కిచ్చేస్తున్నాం. పైపులు అయిపోతున్నాయి. నిలువులు వచ్చేసరికి 2 అంగుళాల పైపు, అడ్డం వచ్చేసరికి 1.5 22 అడుగులు అడ్డం, పొడుగు వచ్చేదానికి 9 అడుగులు 8 అంగుళాల బెండ్ రేకు. ఒక పక్క వచ్చేదానికి 17 అడుగుల రేకులు, బెండు 8 అంగుళాలు. ఎల్ షేప్ కదా అది, అవి 3 రేకులు. ఇవి వచ్చేదానికి 4 రేకులు, మొత్తం 22 అడుగులు. ఎక్స్ట్రా ఉంటే బెండ్ ఎక్కి చేసాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంత అవసరం అయితే వద్దులే. ఆడు మామూలు వెళ్ళి చెప్పానంటే ఓకే, లేకపోతే లేదు. అయితే ఒక ఇంట్లో లైట్ ఉన్న నాకు తెలియదు. ఇందాక చూసా ఛార్జింగ్ మెషిన్ చెప్పితే పెట్టింది. సరే చెప్పా. సరే అయితే ఎడ్డిగాడికి అక్కడ ఏటమ్మ చికెన్ షాపు ఆవిడ తెలియదా? మరుగులోడు బండి లేదు, తమ్ముడేగా. అక్కడ లోపల బేతపూడిలో షాపు మళ్ళీ చేస్తాడు. మేము రెడీ. గోడ లెవెల్ కొడుతున్నావా? ఓకే.
హాయ్ ఫ్రెండ్స్, రేకులు అత్తమైతే అయిపోయింది. రేకులు పరిచేసాం. నెక్స్ట్ వచ్చి ఎల్ షేప్ తీసాం అనమాట. ఎల్ షేప్ తీసి బోల్ట్ ఫిట్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి ఇది ఎల్ షేప్ తీసామన్నమాట. గోడ కొడతాం కూడా చాలా లేట్ అయిపోయింది, అందువల్ల పొద్దుపోయింది. ఇప్పుడు వచ్చేదానికి నట్టు ఫిట్టింగ్ చేస్తాము. నట్టు ఫిట్టింగ్ అయిపోతే నీకు రోజు పని నచ్చేస్తున్నా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది, కొద్దిగా ఓపెన్ బ్రేక్ అయితే చేసాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మన సరికి నేను చెప్పుకుంటాం అయితే ఇప్పుడు దాకా ఉండేది కదా, అంటే 5ంటికి అయిపోయింది. ఓకే ఓకే వస్తాడు కదా, రైలు వస్తూ ఉంటాడు, మర్చిపోయి తీసుకొస్తాడు ఉంటాడు. రెడ్డి గారు వచ్చిన తోకాలు బోకాలు అన్నీ వేసారా? ఏడపోతాయి కాదు, రేపు వస్తాయిగా. ఓకే చూడండి